ప్రభువు పేరిట మీకు నా యొక్క వందనములు. ఈ సమయమందు పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు గల సంబంధమును గూర్చి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మొదటి 39 పుస్తకములను పాత నిబంధనగాను మరియు మిగిలిన 27 పుస్తకాలను క్రొత్త నిబంధనగాను క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అభివృద్ధి చెందినది. పాత నిబంధన ఒడంబడిక అనే పదం ముఖ్యముగా మోషే నిబంధనగా దృష్టించబడినది. ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు దాసత్యము నుండి బయటికి వచ్చినప్పుడు మరియు వారు వాగ్దాన భూమిలో ప్రవేశించక మునుపు సీనాయి పర్వతము మీద దేవుడు చేసుకున్న ఒడంబడికను సూచిస్తుంది. నిర్గమాకాండం 20 నుండి 24 అధ్యాయములు, ద్వితీయోపదేశకాండం 28 నుండి 30 అధ్యాయములు, అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనము, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 26 వచనములు, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 నుండి 22 వచనములు. మోషే ఒడంబడిక అనగా ధర్మశాస్త్రం, దాని సమస్త నియమములు, ఆచారములు మరియు బలులతో కూడుకున్నది. ఇజ్రాయేలు జనాంగము పాత ఒడంబడికను నిరాకరించినప్పుడు అష్షూరియుల దాసత్వం క్రిందకు క్రీస్తు పూర్వము 722లో వెళ్ళారు మరియు బబులోను ద్వారా క్రీస్తు పూర్వము 586లో యూదా పతనం అయినది. అయితే పాత నిబంధన ధర్మశాస్త్రము కంటే ఎక్కువైనది మరియు అది దేవునితో చేసుకున్న సంబంధాన్ని మరియు అతని జనాంగపు చరిత్రను వివరిస్తున్నది. ఈ జనాంగము యూదులే కాక అన్యుల విషయంలో కూడా దేవుని విమోచన ప్రణాళిక సంబంధమును వివరిస్తున్నది. క్రొత్త నిబంధన అనే పదము సువార్తలలో క్రీస్తును గురించి సూచిస్తున్నది. లూకా సువార్త 22వ అధ్యాయము 14 నుండి 20 వచనములు, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము మరియు 2వ కొరింథీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 9 వచనములు. అయితే క్రొత్త నిబంధన నిజముగా క్రొత్తది కాదు గాని క్రింది వాటికి సంబంధించినటువంటిది. అబ్రహాము ఒడంబడికలో దేవుడు అన్ని జనాంగములకు వాగ్దానము చేసిన ఆత్మీయ ఆశీర్వాదములు, ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనము, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 16 వచనములు సమస్త విశ్వాసుల యొక్క రక్షణ ఆధారపడి ఉన్నది. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 25 వచనములు. ఇజ్రాయేలుకు వాగ్దానం చేయబడిన క్రొత్త ఒడంబడిక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుండి 37 వచనములు మరియు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22 నుండి 28 వచనములలో ఆత్మీయ రక్షణ మరియు ఆశీర్వాదములు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారో వారందరికీ వర్తిస్తావి. క్రీస్తులో పాత నిబంధన యొక్క దైవిక అవసరములు అన్నీ నెరవేరినవి మరియు దేవుడు ధర్మశాస్త్రపు పాత నిబంధనకు బదులుగా వాగ్దానపు క్రొత్త నిబంధనను ఇచ్చియున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనములు, ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 16 వచనములు, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3 నుండి 4 వచనములు. పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న తారతమ్యము ఈ క్రింది మాటలలో చూపబడినవి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ధర్మశాస్త్రము బాహ్యమైన వాటికి సంబంధించినది. క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము అంతరంగమైనది. పాత నిబంధనలో దేవునితో సంబంధము యాజకుని ద్వారా మాత్రమే. క్రొత్త నిబంధనలో దేవునితో చాలా దగ్గరి వ్యక్తిగత సంబంధము.
పాత నిబంధనలో దేవుని గూర్చిన జ్ఞానం కేవలం బోధించు వారి ద్వారా మాత్రమే. కొత్త నిబంధనలో దేవుని గూర్చిన జ్ఞానం మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ మరియు వాక్యము ద్వారా. పాత నిబంధనలో పాపముల విడుదలకు తాత్కాలికమైన సహాయము. క్రొత్త నిబంధనలో పాపముల విడుదలకు శాశ్వతమైన సహాయము. పాత నిబంధనలో ఎటువంటి సామర్థ్యము లేదు. క్రొత్త నిబంధనలో దైవిక సామర్థ్యం, ప్రోత్సాహము మరియు శక్తి. పాత నిబంధనలో దేవుని పరిశుద్ధతను మరియు మానవ పాపమును చూపించుటకు నిరూపించబడినది. క్రొత్త నిబంధన గ్రంథము రక్షించుటకు రూపించబడినది. దేవుని పరిశుద్ధత క్రీస్తులో చూపించుటకు ఇవ్వబడినది. పాత నిబంధనలో విధేయత విశ్వాసాన్ని నిరూపించును. క్రొత్త నిబంధనలో విశ్వాసం విధేయతను నిరూపించును. పాత నిబంధనలో సామూహికముగా, క్రొత్త నిబంధనలో వ్యక్తిగతముగా. పాత నిబంధనలో క్రీస్తు మరణంతో సమాప్తి అయినది, హెబ్రీ బెరీత్. క్రొత్త నిబంధనలో క్రీస్తు మరణంతో ప్రారంభించబడినది, గ్రీకు డియాథేకే. పాత నిబంధనలో అంగీకారం, ఒప్పందం. క్రొత్త నిబంధన గ్రంథంలో వీలునామా, వడంబడిక, మరణ శాసనం. ఇవి పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు గల సంబంధము.